నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు నేతలకు ఉచ్చుబిగిస్తుంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వాలంటీర్లు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాలతో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి మధుసూదన్ రావుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక మరోవైపు వేదాయపాలెం దర్గామిట్లో పిఎస్లో వాలంటీర్లు వైసీపీ ప్రజాప్రతినిధులపై పిఎస్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు. తమను ఒత్తిళ్లకు గురిచేసి బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలతో ఆడుకున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అయితే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా నేతలపైన ఉచ్చు అయితే బిగుస్తోంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేపించి తమ పార్టీకి పని చేపించుకున్నారనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఎవరైతే వాలంటీర్లుగా జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో అనేక మంది కూడా రాజీనామాలు చేసి వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇవాళ తాజాగా అంటే గడిచినటువంటి వారం రోజులుగా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక మంది వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏదైతే దర్గామిట్ట వేదాయపాలెం పిఎస్లతో పాటు 1వ పట్టణ పిఎస్ లో కూడా ఫిర్యాదులు అయితే భారీ ఎత్తున ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తమ డివిజన్ల పరిధిలో వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాలంటీర్ల చేత వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా నేతలు బలవంతాన ఒత్తిళ్లకు గురి చేసి మీ మీద కేసులు పెడతామంటూ బెదిరించి మరి తమ చేత రాజీనామాలు చేపించారని చెప్పి వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఏదైతే నెల్లూరు నగరంలోని ఏదైతే రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో 35వ డివిజన్ 34వ డివిజన్ దీంతో పాటు 41వ డివిజన్ కి సంబంధించి కార్పొరేటర్లు ఐసీపీ నేతలు తమను ఇబ్బందులకు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కొంతమంది వాలంటీర్లు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో 41వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి అలాగే మధుసూదన్ తో పాటు కొంతమంది వైసీపీ నేతలపై 1వ నగర పోలీసులు అంటే చిన్న బజార్ పిఎస్ లిమిట్స్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు అనేక మంది మీద కూడా వరుసగా కేసులు అయితే నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దర్గామిట్ట పిఎస్ కి ఉదయం ఒక బ్యాచ్ వాలంటీర్లు సాయంత్రం ఒక బ్యాచ్ వాలంటీర్లు వెళ్లి ఫిర్యాదులు చేశారు. తాజాగా కాసేపటి క్రితమే అదే దర్గామిట్ట 35వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ శరత్ చంద్ర వాళ్ళ సతీమణి మీద కూడా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చారు. నిన్న సాయంత్రం బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అనే కార్పొరేటర్ మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాలంటీర్ల చేత తమ చేత బలవంతంగా రాజీనామాలు చేసి తమ జీవితాలతో చెలగాటం ఆడుకున్నారంటూ వైసీపీకి సంబంధించినటువంటి నేతలపైన వాలంటీర్లు అయితే వరుసగా కేసులు పెడుతున్నారు. ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారింది. ఎందుకంటే ఒక్కసారి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా తీసుకోరా అనేది ఒక ప్రశ్నార్థకరమైంది. ప్రస్తుతం ఏర్పడ్డటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే దీనికోసం ఒక స్పెషల్ గా కూడా ఒక శాఖని కేటాయిస్తూ మంత్రిత్వ శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను తిరిగి తీసుకుంటారా లేకుంటే వాళ్ళని యథావిధిగా వదిలేస్తారా అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి అనేక మంది వాలంటీర్లు కూడా తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్పొరేటర్ల పైన వరుసగా కూడా పిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మాధు, రైట్, థ్యాంక్ యూ మురళి. మేము ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంచెం ముందు పెట్టాను నా జాబులకి మేము రిజైన్ ఇవ్వకుండా మా విధులు మేము చేసుకుంటూ మా కార్పొరేటర్ మా 34 డివిజన్ కార్పొరేటర్ పామిత గారు, నెక్స్ట్ వాళ్ళ భర్త రియాజ్, ఎమ్మెల్యే అనే అతను వెంకటేష్ అనే అతను మరి కొంతమంది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరించి లేదు మీరు రిజైన్ చేయాల్సిందే పార్టీకి పనిచేయాల్సిందే అనేసి మమ్మల్ని బెదిరించి మా చేత వాళ్ళు రిజైన్లు చేయించారు. మేము ఏదో పనులు చేసుకుంటూ మేము చదువుకొని మేము ఏదో ఒక పనులు చేసుకుంటూ ఆ వాలంటరీగా చేస్తుంటే వచ్చే 5,000 రూపాయలతో మా ఇంటి బాడుగులు కానివ్వండి మా పిల్లలకి కానివ్వండి దేనికో దానికి మాకు 5,000 రూపాయలు మాకు పనికి వస్తూ ఉండింది. కానీ ఇప్పుడు మా చేత బలవంతంగా చేపించి మాకు రిజైన్లు చేపించేసి మాకు శాలరీస్ 5,000 రూపాయలు కూడా లేకుండా నెక్స్ట్ మాకు ఎటువంటి హామీ లేకుండా మాకు మా కార్పొరేటర్ అసలు ఏది చెప్పకుండా అసలు లేకుండా వెళ్ళిపోయారు. అక్కడ మా ఏరియాలోనే కార్పొరేట్ మా డివిజన్లోనే వాళ్ళు లేరు. మాకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. సార్ ప్లీజ్
ఎమ్మెల్యే కోటంరెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ కోటంరెడ్డి గారే మాకు లాస్ట్ ప్రభుత్వంలో మాకు ఈ వాలంటీర్ జాబులు ఇప్పించింది. కోటంరెడ్డి సారే మాకు ఇప్పించింది. ఆయన్నే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్ మాకేదో న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాము. మీరు కూడా కోటంరెడ్డి సార్ మమ్మల్ని గమనించి, అంటే వాళ్ళ భయపెట్టడం వల్ల మేము రిజైన్లు చేసాం, కానీ మా అంతకు మేము రిజైన్లు చేయలేదు. చేసే అంత స్థితిలో కూడా మేము లేము సార్. మాకు 5,000 రూపాయలు అనేది మామూలుగా అనుకుంటే 5,000 రూపాయలు అంటారు, కానీ నేను ఒక బాడిగింట్లో ఉంటున్నాను. నేను నెలకి 5,000 రూపాయలు వస్తే నేను ఆ ఇంటికి బాడీ కట్టుకుంటున్నాను. అది మాకు చాలా ఇంపార్టెంట్ సార్. అది ప్లీజ్ సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా కోటంరెడ్డి గారు మీరు ఎలాగైనా మమ్మల్ని మా మీద దయ చూపించి, మేము ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా కులం మతం రాజకీయం లేకుండా వాళ్ళందరికీ అందించాం సార్. ప్రజలకు సేవ చేశాము. సేవే లక్ష్యంగా భావించాం సార్. మాకు వచ్చే 5,000 రూపాయలతోనే మాకు చిన్న చిన్న ఇంట్లో అవసరాలు కానీ మా పిల్లల ఫీజులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, అందువల్ల మీరు ఖచ్చితంగా రిజైన్ చేయాలి, రిజైన్ చేసి మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. కానీ మేము ఏంటంటే రిజైన్ చేయము, ఆల్రెడీ వయసు ఎక్కువ ఉంది మాకు. మళ్ళీ ఏంటంటే రిజైన్ చేస్తే ఖచ్చితంగా జాబులు రావని మేము కూడా చెప్పడం జరిగింది సార్. మీరు అలా చేయకపోతే అనేది ఇంటికాడికి వచ్చి బెదిరింపులు దాడులు చేయడం జరిగింది సార్. కార్పొరేటర్ ఫామిదా గారు, వాళ్ళ భర్త రియాజ్ గారు, ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా మీద బెదిరింపు చర్యలు తీసుకున్నారు సార్. వాళ్ళు పెద్ద పెద్ద ముఖాన్ని వేసుకొని వచ్చి మా ఇళ్ల వద్దకి బలవత్పేతంగా మమ్మల్ని అందరినీ, ఇంట్లో ఆడవారిని బలోపేతంగా చేసి రిజైన్లు చేయించేదానికి దారి తీశారు సార్. దయచేసి ఇది మీరు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాలంటీర్లు ఇలాగే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. మా ఆవేదనని ఈ మీడియా ముఖంగా అలాగే గౌరవనీయులైన కోటం సిఐ గారికి ఈరోజు మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాం సార్. మా బాధను మీరు అర్థం చేసుకొని దయచేసి మా వృత్తుల్లో యథావిధిగా మేము కొనసాగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, రూరల్ ఎమ్మెల్యే మా హ్యాట్రిక్ పిలిస్తే పలికే దైవం శ్రీధరన్న గారికి పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈరోజు, ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈ వాలంటీర్ జాబులు సార్. మాకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పిల్లకాయలు బాగుండాలి, బిడ్డలతో సమానంగా మమ్మల్ని చూసుకొని ఆయన చెప్పాడు సార్, మాకు ఇప్పించాడు సార్ జాబులు. ఆయన మమ్మల్ని ఒక్కసారి క్షమించి, అయినా కానీ పార్టీకి వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలేదు సార్. వీళ్ళు ఎంత మమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా మేమందరం కలిసికట్టుగా అందరం ఒక మాట మీద ఉండి తెలుగుదేశంకే మేము పనిచేసాం సార్.